చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే చూసిన కింగ్డమ్ మూవీ. నా పేరు రవి అన్న, నేను మెజిషియన్, నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాజకొండ, కింగ్డమ్ సినిమాలో ఉంది విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు చల్లకుండా. వావ్, సూపర్ సినిమా, చాలా బాగుంది. తిరుమలలో ఉంటాయి 7 కొండలు, మా విజయ్ అన్నగా ఉన్నాయి కండలు, 6 ప్యాక్లు, వేరే లెవెల్ యాక్టింగ్లు. సూపర్ సినిమా, చాలా అంటే చాలా బాగుంది. ఈసారి కానీ మన తిరుమల వెంకన్న స్వామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నడిపించినాడా, చాలా పెద్దోన్నై పొడుస్తాడు సావే. సావే టాప్ లో కూర్చుంటా అని చెప్పిండు మా విజయ్ అన్న. అపార్ట్మెంట్ 33 ఫ్లోర్ల పైన కూర్చుంటాడు పోయాయి. సూపర్ సినిమా, చాలా చాలా బాగుంది. వేరే లెవెల్ యాక్టింగ్. బ్రదర్స్ సెంటిమెంట్ కోసం ఉంది, కానీ భాగ్యశ్రీ యాక్టింగ్ అంటే ఆమె ఏం చేసింది, ఏముంది, ఆమె గురించి ఏం అంత చూపించలేదు. ఇందులో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటంటే సాంగ్స్ లేవు, రొమాంటిక్ లేదు, కానీ మూవీ అన్నదమ్ముల కోసం ఉంది. సినిమా వచ్చేసి చాలా బాగుంది. యాక్చువల్గా అందరూ వచ్చేసి ఏంటంటే ఫేక్ రివ్యూస్ నమ్మకండి, సినిమా చూడండి, చూసి మాట్లాడండి. సినిమాలో ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఒక పాట లేదు. ఆ పాట ఏ పాట అంటే చీకట్ల దారులు, అదొక పాట లేదు. మిగతా ప్రతి సీన్లు బాగున్నాయి, ప్రతిదీ బాగుంది. స్టోరీ వచ్చేసి స్క్రీన్ ప్లే, డైరెక్టర్, డిఓపి అందరూ, ఎడిటర్, ముఖ్యంగా ఎడిటర్ చాలా బాగా, అసలు ఎడిటర్ లేకుంటే ఇదంతా లేదు. ఎడిటర్, డైరెక్టర్ లేకుంటే వీళ్ళందరూ చాలా బాగా సినిమాని ముందుకు తీసుకుపోయినారు. దయచేసి ఫేక్ రివ్యూలు ఏమి నమ్మకండి. సినిమా మాత్రం ఇచ్చి పాడేసిండు. బ్రదర్ది లవ్ అయితే వేరే లెవెల్ ఉంది. చిన్న ఉన్నప్పుడు వాళ్ళు తప్పిపోయి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీలో ఉన్న, కుటుంబంలో ఉన్న బ్రదర్స్ ఉన్నారు అనుకో, సినిమాకి మాత్రం ఓవర్గా కనెక్ట్ అయిపోతారు. మెంటల్ ఎక్కేస్తారు వాళ్ళకి. విజయ్ దేవరకొండ గారి అభిమానులు ఎలా కోరుకుంటారంటే, నేను కూడా ఆ మాసు, దాని తర్వాత ఆ రొమాన్స్ ఉంటుంది ఆయనది, రొమాన్సిక్ అంటే అర్జున్ రెడ్డి, దాని తర్వాత గీతా గోవిందం, ఈ టైప్ ఆఫ్ లవ్ కోరుకుంటారు అన్నమాట. బట్ సినిమాలో ఏంటంటే దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అనమాట. ఆ స్టోరీ నమ్మారు మొత్తం. మన విజయ్ దేవరకొండ గారు అయితేనేమి, దాని తర్వాత సత్యదేవ్ గారు అయితేనేమి, మహేష్ అయితేనేమి, దాని తర్వాత భాగ్యశ్రీ గారు అయితేనేమి, దే ఆర్ బిలీవింగ్ ఏ గుడ్ స్టోరీ అన్నమాట. స్టోరీ నమ్ముకున్నారు. ఎలివేషన్లు అయితే ఏం లేవు, దెర్ ఈజ్ నో మోర్ ఎలివేషన్స్. అంటే ఆయన స్టార్ట్ అయ్యేది కూడా జస్ట్ కామన్గా వచ్చి స్టార్ట్ వెళ్ళి కూర్చుంటాడు అన్నమాట. ఎలివేషన్స్ అయితే ఏం లేవు, ఒక స్టోరీని నమ్మారన్నమాట. మన యుగానికి ఒకడు సినిమా చూసారా, 1920s శ్రీకాకుళంలో స్టార్ట్ అయిందని చెప్పి స్టార్ట్ అయింది. దాని తర్వాత 1918లో ఎండ్ చేస్తారు. మళ్ళీ శ్రీకాకుళం నుంచి వచ్చి ఏదైతే స్టోరీ ఉందో బ్యాక్గ్రౌండ్ వెర్షన్ అలా ఎండ్ చేస్తారు అన్నమాట. ఓకే, ఫైన్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యా, డెఫినెట్లీ. ఎక్కడ కూర్చుంటా అని చెప్పారు కదా, అక్కడ కూర్చున్నారు మరి. ఓకే, ఫైన్. సత్యదేవ్ గారు యాక్టింగ్ చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక యాక్టర్కు ఏమైతే ఉంటుందంటే, ఒక క్యారెక్టర్ అనేది బిలీవ్ చేస్తారనమాట. ఒక క్యారెక్టర్ ఇమిడిపోయారు అనుకో, ఆ క్యారెక్టర్ ఓన్ చేసుకొని చేస్తారనమాట. అలా మన లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం స్టోరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా. కింగ్డమ్ నాకు మేక్ పెడతారేమో అనుకున్నా కానీ గుణపం పెట్టారు. సో డిసప్పాయింట్ చేసింది. అక్కడక్కడ బాగుందండి. విజయ్ దేవరకొండ చేయాల్సిన సినిమా కాదు. ఆయన మీద ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి, అవేమీ రీచ్ అవ్వలేకపోతున్నారు. ఆయన స్క్రిప్ట్ ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతున్నాడు. సో నాగవంశీ గారికి, విజయ్ దేవరకొండ గారికి ఇది ఒక మంచి యావరేజ్ ఫిల్మ్ అని చెప్పుకోవాలి. దేవరా ఉంది, బాహుబలి ఉంది, కేజీఎఫ్ ఉంది, మొత్తం మిక్స్డ్ పలావలా ఉంది. సో డిసప్పాయింట్ చేసింది. బాగుండాలని కోరుకున్నా, కానీ నేను అనుకున్న స్థాయిలో లేదు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్కి నచ్చవచ్చు. సో 2, 5కి 2.